వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయనగరం నుంచి నెల్లిమర్ల వరకు ఫీడింగ్కి వెళ్తున్నామండి. దాదాపు 20 కిలోమీటర్లు అండి ఫీడింగ్, 20 నుంచి 25 కిలోమీటర్లు. నెల్లిమర్ల, రామతీర్థాలు, ఇంకా చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి వెళ్ళి చాలా డాగ్స్కి ఫీడ్ చేసామండి. ఫీడ్ చేసి వచ్చి వీడియో చేయడానికి టైం లేదండి, ఎందుకంటే ఎండ దెబ్బ బాగా తగిలిసింది. చాలా ఎండ దెబ్బ ఉందండి ఈరోజు. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఎండ చూసే వాళ్ళకి వీడియోలో మీకు అర్థమవుతుందో లేదు కానీ విపరీతం ఎండ తట్టుకోలేకపోయాను. నేను మాస్క్ పెట్టించుకున్నాను దెబ్బకి, మొహం మండిపోతుంది నాకు. చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ఎండల్లో ఈ మూగజీవాలు పాపం బయట ఎలా ఉంటున్నాయో అనిపిస్తుంది. వాటి గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉందండి నాకైతే. నిజం, ఎంత బాధ అనిపించిందంటే ఎండ బయటకు వస్తే మొహం మండిపోతుంది. నేను 10:30కి బయటికి 11కి వచ్చాను, బయటికి ఫీడింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడే చాలా ఎక్కువ ఎండ ఉంది. ఇంక 1 గంట 2 అవుతున్నప్పటికి ఇంటికి వచ్చాము. బాబాయ్ జుమాయించిపోయామండి. అస్సలు మా వల్ల కాలేదు, అంత దారుణం ఉంది. దారిలోనే ఏమైందంటే బండి పంచర్ అయిపోయిందండి. బండి పంచర్ అయిపోయి మా చెల్లి నేను కొంచెం దూరం తోసామండి. గొప్ప ఇబ్బంది కనిపించింది. ఎండలోనే చాలా ఇబ్బంది పడిపోయాం ఫుల్గా. మీరైతే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరలో కుండలు తెలుసు కదా, పాట్స్లో వాటర్ వేసి పెట్టండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎండలోని తిండి విషయం తర్వాత కనీసం విపరీతమైన దాహం వేసేస్తుంది. వాటికి తట్టుకోలేవు, ఎండకి గీర్ అయిపోతాయండి. వాటి వల్ల సగం జబ్బులు వచ్చేస్తాయి వాటికి. మనమే ఇబ్బంది పడతాం. మన ఇంట్లో ఏసీ ఉంటే ఏసీలోకి వెళ్ళిపోతాం, లేదంటే చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయి ఫ్యాన్లు వేసుకుంటాం. అవి అలా కాదుకండి, ఇబ్బంది పడిపోతాయి పాపం చాలా. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ఒకరు నాకు ఉదయాన్నే కాల్ చేశారండి. ఉదయాన్నే 8 గంటలకు కాల్ చేసి అరగంట సేపు మాట్లాడారు. అరగంట సేపు కూడా నన్ను చాలా బాధ పెట్టారండి. ఏమంటారంటే వాళ్ళు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. వాళ్ళు చాలా డాగ్స్ని రెస్క్యూ చేస్తారు, తెస్తారు, ఆపరేషన్లు చేయిస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి వాటిని జాగ్రత్తగా వదులుతారు. మీరు కూడా అలా చేయొచ్చు కదా, ఉట్టిగా తిండి పెట్టేస్తే ఎలాగైపోద్దని అడుగుతున్నారు నాకు. అయితే నేనైతే ఏం వాదించలేదండి. వాళ్ళు ఏం మాట్లాడినా విన్నాను అంతే, ఏం అనలేదు. ఎందుకంటే ఏదో అభిమానం కొద్ది చేశారు, ఎందుకు వాళ్ళని ఏమని అనడం అన్న ఉద్దేశంతో అనలేదు. కానీ మీకు చెప్తున్నాను ఆ విషయం. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకటే చెప్తాను నేను. వాళ్ళందరూ తెస్తారండి డాగ్స్ని, ఏదైనా బాగోపోతే తెస్తారు, సర్జరీలు చేయిస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి అట్లా వదులుతారండి. కానీ నేను అలా కాదండి. నాకు తోచినంత సాయం అట్లా చేస్తాను. అది మెడిసిన్స్ రూపంలో, ట్యాబ్లెట్స్ రూపంలో, రానున్న రోజుల్లో సర్జరీల రూపంలో కూడా చేయిస్తాను. కానీ నాలాగా ఏ ప్లేసులో ఉన్నాయి అంత ప్లేస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళి రోజు తిండి పెట్టడం అనేది అది చాలా చిన్న విషయం కాదండి. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూడడం చాలా ఈజీ ఏమో, కానీ అంత జర్నీ చేసి వెళ్ళి ఫీడింగ్ చేయడం అంటే మాటలు కాదు. అది ఏ ఎన్జిఓ అయినా చేయలేదండి, చాలా కష్టం. ఒకవేళ ఎన్జిఓ ఏదైనా చేసి ఉంటే చేయొచ్చు, ఎక్కడైనా కాదంటలేదు. కానీ నేను సింగిల్ మనిషినండి. నేను మా చెల్లిని కానీ మా వైఫ్ని కానీ పట్టుకొని వెళ్తాను. చాలా ఇబ్బందులు ఉంటాయండి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అమౌంట్ విషయంలో ఎంత సమస్య ఉంటుందో మీకు తెలీదు. 1 రోజు 2 రోజుల్లో ఫుడ్ అయిపోతుందంటే ఎంత టెన్షన్ పడుతుందో తెలీదు. తప్పదు, అలాంటప్పుడు అంత బాధపడతానో తెలియదు. దాదాపు 150 నుంచి 170 డాగ్స్ వరకు ఫీడ్ చేస్తున్నానండి నేను రోజు. అవి చచ్చిపోయినంత వరకు నేను రేపొద్దున భూమి మీద ఉన్నంత వరకు కూడా ఫీడ్ చేస్తాను. ఆ విధంగా ప్రతి ఎన్జిఓ చేయదు కదండి. వాళ్ళు ఏదో ఒక డాగ్ వీడియో చూపిస్తారు మీకు, ఆ డాగ్ వీడియో చూసి దానికే చప్పట్లు కొడిసి నాకు తిరిగి క్లాసులు ఇస్తున్నారు ఫోన్లు చేసి. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇది కరెక్ట్ కాదు. ఇది నా సర్వీస్ నేను చేసుకుంటాను, వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసుకుంటాండి. ఎవరు తోచింది వాళ్ళు చేస్తారు. అయితే ఎవరు చేసింది తప్పు కాదు, ఎవరిది తక్కువ కాదు. ఏం చేసింది నాకు గొప్ప అని నేను చెప్పట్లేదు. కానీ నేనైతే రెగ్యులర్గా రోజు ఫుడ్ పెడతానండి. వాళ్ళు ఎవరో బాగు చేసి వాటిని రోడ్డు మీద వదిలి వాటిని ఏదో సర్జరీ చేయించవచ్చు, కానీ రోజు ఫుడ్ పెట్టలేరు కదండి. నేను రోజు క్రమం తప్పకుండా తిండి పెడతాను. అది దూర ప్రాంతాలకు వెళ్ళి నాకు ఇబ్బంది ఉన్నా సరే, నాకు అనారోగ్యం కొన్నిసార్లు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఆగిపోనండి. ఎందుకంటే నాకు దగ్గరున్న సబ్స్క్రైబర్లు అవన్నీ చూస్తారు, రెగ్యులర్గా మాట్లాడిన వాళ్ళకి కూడా ఆ విషయం తెలుసు. దయచేసి సజెషన్స్ ఇవ్వండి, తప్పులేదు, కాదంటలేదు. కానీ ఏదో ఎగతాళి చేసినట్టు, లేకపోతే నేను ఏదో చెయ్యట్లేదు అన్నట్టు మాట్లాడే వాళ్ళు దయచేసి నాకు కాల్ చేయకండి. మంచిగా సజెషన్స్ ఇవ్వండి, తప్పులేదు దాంట్లో. అంతేగాని వాళ్ళు ఎవరో చేస్తున్నారు మీరు చేయట్లేదు అనకూడదండి. ఎవరి సర్వీస్ వాళ్ళదే. వాళ్ళు తక్కువ కాదు, నాది ఎక్కువ కాదు. నాలాగా రోజు ఫుడ్ పెట్టమనండి ఎవరికైనా సరే, బళ్ళు మీద వెళ్ళి. ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది.
నా కష్టం నాకే ఉంటుంది, నాకే గొప్ప అనిపిస్తుంది నేను ఏదో చేసినట్టు. అలాగని నాది గొప్ప అని కాదు. ఎవ్వరు సర్వీస్ చేసినా మోగజీవాలు కడుపు నిండాలి, వాటి లైఫ్ హ్యాపీగా ఉండాలి, అవి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే చేస్తారు. ఎవరిని ఎవరితో కూడా కంపేర్ చేయకూడదండి. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. దయచేసి కొన్ని డాగ్స్, అబాండెడ్ డాగ్స్, కాలు చేతులు పడిపోయినవి, క్యాన్సర్తో ఉన్నవి, కళ్ళు లేనివి డాగ్స్ కోసం షెల్టర్ పెడుతున్నామండి. ఈ మంత్ ఎండింగ్కి ప్లేస్ తీసుకుంటున్నాం, శాశ్వతంగా ప్లేస్ కొంటున్నాం వాటికి. రేపు పొద్దున్న విజయనగరం వస్తే నా షెల్టర్ చూడొచ్చు మీరు, పక్కాగా చెప్తున్నాను. దయచేసి షెల్టర్కి ఎవరైతే డొనేట్ చేస్తారో దయచేసి వాళ్ళకి కాల్ చేసి మేము డొనేట్ చేస్తామండి షెల్టర్కి. అది ఎంతైనా కానివ్వండి, తక్కువైనా ఎక్కువైనా సరే షెల్టర్కి దయచేసి డొనేట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ లోపు మీరు నాకు పంపించగలిగితే నాకు ఎంతో యూజ్ అవుతుందండి. ఈ మంత్ ఎండింగ్ లోపు వాళ్ళకి అమౌంట్ కట్టేసి మన ప్లేసు తీసుకుంటామండి. ఫస్ట్ ప్లేస్ తీసుకుంటాం. ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ మనకు ఉందనుకోండి, ఆ తర్వాత ఏదో బాధపడతాం. ప్లేస్ మళ్ళీ మిస్ అయిపోయిందండి, అదొక థాట్ అండి. మళ్ళీ మనకు దొరకదు. అలాంటిది తీసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఒక డాగ్ ఎక్కడో పడిపోయి దెబ్బ తగిలి ఉంటే తెచ్చి పెట్టడానికి ఒక ఆశ్రయం ఉంటుందండి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. కాల్ చేసి బ్రదర్ మేము సపోర్ట్ చేస్తామని ఫోన్ చేసి చెప్పండి. నాకు ఫోన్ చేసి చెప్పి ఈ మంత్ ఎండింగ్ కల్లా నాకు చెప్తే నేను షెల్టర్ ప్లేస్ తీసుకుంటానండి. దీనిలో ఎవరికి ఫోర్స్ లేదండి. మీరు మీ యాక్సెప్టెన్స్తో ఇవ్వచ్చు. అది తక్కువైనా ఎక్కువైనా సరే ఏదైనా సరే మూగజీవాలకి సహాయం చేయండి. మీరు డైరెక్ట్ చేయలేకపోతే నా ద్వారా చేయండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్, మెడిసిన్కి చాలా ఎక్కువ కాస్ట్లు అవుతున్నాయండి. మెడిసిన్కి కానీ ఫుడ్కి కానీ సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా ఎప్పుడు సపోర్ట్ చేద్దాం, ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు సహాయం చేయండి. ఎందుకంటే నేను మీకు చెప్తే నమ్మరు. ఫుడ్ అనేది కాదు కానీ పెట్రోల్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందండి. నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ అందరికీ నేను చెప్పుకోలేను. నా సబ్స్క్రైబర్స్ నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి చెప్తాను. మీరు తప్ప నాకు ఎవరు లేరండి హెల్ప్ చేసేవాళ్ళు. బయట ఎవరు ఎక్కువ చెయ్యరు. నాకు నా పరిస్థితి మీకు తెలియంది కాదు. మీరే హెల్ప్ చేయాలి. మీ ద్వారా నేను కొన్ని మోగజాలు కడుపు నింపాలి. మీరు దగ్గరికి వచ్చి చేయలేనిది నా ద్వారా మీరు చేయించగలరండి. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమీ లేదు, నా ఫోన్ నెంబరు, ఫోన్పే నెంబరు, జీపే నెంబరు ఏమీ చేంజ్ అవ్వలేదు, అలాగే ఉన్నాయి. 7036782506 అదే ఉంది. అయితే అకౌంట్ నెంబర్ మారిందండి. అకౌంట్ నెంబర్ మారింది. అదేవిధంగా ఫోన్పే మీరు కొట్టేటప్పుడు నేమ్ మారుతుంది, పారుపల్లి అని వస్తుంది స్టార్టింగ్. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఫోన్పే నెంబర్ కానీ జీపే నెంబర్ కానీ మారలేదు. ఓన్లీ అకౌంట్ నెంబర్ మారింది. అకౌంట్ త్రూ ఎవరైనా అమౌంట్ పంపిస్తే ఒకసారి నేను కామెంట్ బాక్స్లో అకౌంట్ నెంబర్ ఇస్తాను, అది చెక్ చేసుకొని పంపించండి. దాని కింద కూడా నేమ్ ఏమొస్తుందని ఇస్తాను. ఫోన్పే చేసేటప్పుడు, జీపే చేసేటప్పుడు మీకు నెంబర్ మారి మీకు పేరు మారితే దయచేసి 1కి 2 సార్లు చెక్ చేసుకొని నాకు కాల్ చేసి అడగండి. నేను కింద ఇస్తాను మీకు జీపే ఏంటని, ఫోన్పే నెంబర్ ఏమని పేరు వస్తుందనేది నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి ఆ ఒక్క విషయాన్ని గమనించండి జాగ్రత్తగా. నెంబర్ అయితే ఏమీ మారలేదండి, అకౌంట్ నెంబర్ మాత్రమే మారింది. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇగోండి ఒక విషయం చెప్తాను నేను, అదైనా సరే మనకి ఈరోజు ఒక షెల్టర్ ఉందంటే రేపు పొద్దున్న ఎక్కడైనా ఒక డాగ్ పడిపోయి దెబ్బ తగిలి పడిపోయినా ఏదో యాక్సిడెంట్ అయినా తెచ్చి మన షెల్టర్లో పెట్టగలమండి. ఇప్పుడు మనకు అలా అవ్వట్లేదు. అందుకే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ మంత్ ఎండింగ్కి నాకు మీరు అనుకున్నది ఏదైనా సరే నాకు పంపించగలిగితే ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. ఇగో నెల్లిమర్ల రైల్వే స్టేషన్ ఇదే, ఇక్కడికి వచ్చి కూడా ఫీడ్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఒక షెల్టర్ పెట్టుకోగలిగితే రేపు పొద్దున్న మనం ఇబ్బంది పడకుండా, ఈ మూగజీవాలు చూసి ఎక్కడో చూసి అయ్యో ఏటిలాగైపోయి మనం ఎక్కడ పెట్టలేకపోతున్నాం బాధపడకుండా, అయ్యో మన దగ్గర షెల్టర్ ఉంది కదా మనం పెట్టుకోగలని ఆలోచన వస్తుంది. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకొని అందరూ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ.